గోచార గ్రహ సంచారీత్యా వృశ్చిక రాశిలో జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఏ ప్రయత్నం చేసినా ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అడుగు ముందుకు సాగకపోవడం వల్ల కొద్దిగా నిరాశ చెందుతారు అని చెప్పవచ్చు. అయితే దీంతో పాటుగా కొంతమంది వ్యక్తులు వీరు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఎదురైతే నిరుత్సాహం చెందకుండా మరింత ఉత్సాహంగా ముందుకు సాగడమే వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే అసలు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఏవైతే ఈ వారం జరుగుతాయో దాన్ని చూసి ఈ రాశి వారు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఉన్నంతలో ఆలయాలు, ఆశ్రమాలు మాత్రం ఈ వారం తరచూ సందర్శిస్తారు. గతాన్ని తలుచుకొని సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తుపై దృష్టి సారించడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు గతంలో జరిగిన సంఘటనలు బాగా గుర్తుకు వచ్చి ఇబ్బంది పడుతుంటాయండి. వాటిని వదిలిపెట్టకపోతే మనం విజయాలు సాధించడం. అందులో ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. వీరి యొక్క ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. దీనికోసం నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఈ వారం మీ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ముఖ్యంగా నూతన రుణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబపరమైన ఒత్తిడులకు తోడు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. దీంతో పాటుగా వీరికి మనస్తాపం కూడా అధికమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ వారం మీరు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కూడా ఈ వారం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం మొదట్లో వ్యాపారాలు కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ క్రమేపీ వ్యాపారాలు కాస్త తగ్గుముఖం పడతాయి. దీనివల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు పని భారంతో ఈ వారం ఎక్కువగా సతమతమవుతారు. నూతన బాధ్యతలు చేపట్టినా సంతృప్తికరంగా అవి ముందుకు సాగవు. దీనివల్ల కూడా నిరాశ చెందుతారు. ఐటీ రంగం వారు, కళారంగం వారు, రాజకీయ రంగం వారికి ఈ వారం అంతా కూడా నిరుత్సాహం తప్పదు. మహిళలకు కూడా కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ వారం ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం చేయబోయే కార్యక్రమాల్లో సునాయాస విజయం సాధించాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిది అని చెప్పవచ్చు.